రూపాయి. ఇలాంటి రూపాయలు ఎన్నో చూసి వదిలేశాను. ఇవన్నీ తీసి దాచిపెడితే ఎప్పుడో ₹1,00,000 కన్నా ఎక్కువయ్యాను. ఈ రూపాయో లెక్క. ఏరా హాయ్ శివ, మామ, బాగున్నావా? బాగున్నావా? ఏంటి మరి విశేషాలు? చూసి చాలా రోజులు అవుతుందిరా. అన్నా 2 సిగరెట్లు ఇవి. అగ్గిపెట్టి. ఏంట్రా మరి? ఏంట్రా ఊర్లో విశేషాలు? ఈ సంపాదన డబ్బులు వాళ్ళు సిగరెట్లకే వస్తున్నారా? బాబాయ్ ఇంకేమైనా డబ్బులు వస్తాయా? రూపాయి వస్తుంది. చిల్లర లేదు, బొబ్బులుగా మేము ఇవ్వాలా? రూపాయా? ఉంచుకో, రేపు వచ్చినప్పుడు తీసుకుంటాలే. ఇంకేంటి బావా? ఇంకేంటి చెప్పాలి బావ నువ్వే. దిలీప్ గాడు, సందీప్ గాడు ఏమైనా ఫోన్ చేస్తున్నారా? లేదు మామ, చాలా రోజులు బాగా అయిపోయింది. బిజీ అయిపోయారు వాళ్ళు కూడా. మా ఒరే బావా, పార్వతీశం గారి డైలాగ్ ఉంటదే, నీ చూసాను అబ్బా మావా. మతి పోయిందిరా బాబు. అరే మావా, అందులో ముఖ్యంగా సినిమాలో ఎంట్రీ కన్నా అవును. ఈ సినిమాలో ఎంట్రీ చాలా బాగుంటదిరా బాబు. ఎవర్రా ఈ అమ్మాయి మావా? ఎవర్రా? మన చంద్రాములు మనవరాల్లా ఉంది. అవునరా, చంద్రాములు మనవరాలే. అవునా? రే బాగుంది రే. బాగుందా? కళ్ళల్లో పొడి చేస్తా బావా, అది నీకు చెల్లెలురా. నీ కర్రీ ముఖానికి ఎవరు పడతారా మామ? నా గురించి నీకేం తెలుసురా? నాకు పడని వాళ్ళు ఎవరుంటారో? ఏమనుకుంటున్నావురా నా గురించి? అమ్మో వద్దురా, నీతో ఉంటే నాకు దెబ్బలు తప్పవురా బాబు. జై శ్రీరామ్. ఆ? ఏడీడు? పర్లేదులే. ఆ? ఓయ్, ఏంట్రా నీ బాధ? ఇంతకి నువ్వెవరు? నా వెంట ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు చంద్రాములు మనవరాలువే కదా? నీ తాత పేరు చంద్రాములే కదా? అవును. మీ అమ్మమ్మ గారు పార్వతి గారు కూడా నాకు చాలా బాగా తెలుసు. మీ చిన్న మామయ్య నాగేశ్వర అసిస్టెంట్ డైరెక్టర్ కదా? మా మావయ్య అసిస్టెంట్ డైరెక్టర్ అని మీకెలా తెలుసు? ఆయన గురించి తెలియకుండా ఎలా ఉంటది? ఆయన చాలా బాగా పెడతా తెలుసా? ఏంటది? ఫేస్బుక్ లో పోస్టులండి. అవును, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఆ, కనిపించట్లేదా? ఓ గుడికా? సూర్య
బా. సూర్య ఇడు పోయిండో ఇడు. ఏమ్మా తిన్నావా? తిన్నాన్రా, మందులు వేసుకున్నావమ్మా? ఇప్పుడే వేసుకున్నాన్రా. మాత్రలు ఇంకొక 2 రోజులకు వస్తాయి. అయిపోయినీరా. 2 రోజులకు ఉన్నాయి కదా, 2 రోజులు. సరేనమ్మా, 2 రోజుల్లో నేను తీసుకొస్తాను. ఎలాగోలా కలత చెందకు, ధైర్యంగా ఉండైతే అలా బయటికి వెళ్ళొస్తాను. సరే. సూర్య, అసలే రోజులు బాగోలేదురా. ఎక్కడ వస్తాలే తిరగకు. అమ్మా. రోజులు చూస్తే గడిచిపోతున్నాయి. చేతిలో చిల్లిగవ్వలేదు. నేనున్నాను కాబట్టి సరిపోతుంది. అదే నేను లేకపోతే వాడి పరిస్థితి ఏంటి? వాడు ఎలా బ్రతుకుతాడు? హాయ్. తాగినట్టున్నాడు. ఏదో అనుకుంటున్నట్టున్నారు. ఏం లేదులే. లేదు, మీరు ఏదో అనుకున్నారు, నాకు అర్థమైందిలేండి. తాగడం తగ్గించొచ్చు కదా. మగాళ్ళు అన్న తర్వాత ఏదో వ్యసనం ఉండాలి కదా. ఉండాలి, కానీ బానిసైతే అవ్వకూడదు కదా. మీకు ఓ విషయం చెప్పనా? చెప్పండి. మీది చాలా చాలా ఏంటి చాలా చాలా? పెద్ద మనస్సు అండి. అవునా? మా తాతయ్య లాంటి మనస్తత్వమే నాది కూడా. అవునా? సరే వెళ్తా. హలో, హ్మ్? రేపు ఏమైనా కలవడానికి అవుద్దా? కలిస్తే కలుస్తాను, లేకపోతే లేదు. ఏదేమైతే అయ్యింది, కానీ మీ నవ్వు హా? బాగుంటుందా? చాలా చాలా ఏ రే, ఏంట్రా పిచ్చి గీతలు? రూపాయి దాచిపెట్టుకుంటే దేనికన్నా పనికొస్తాయి. నాకేమన్నా కావాలారా? నువ్వు ఇబ్బంది పడకూడదనే కదరా చెప్తున్నా. రే, ఏం చేస్తున్నావురా? ఎందుకమ్మా రూపాయి అని బురదంటావు? నా జీవితం కోసం నాకు తెలీదా ఏంటి? నువ్వు చెప్పాలా ఏంటి? ప్రతిసారి ఇలాంటి రూపాయలు రెళ్ళు ఎన్నో వదిలేసా, అవన్నీ పోగేసి నెత్తినేసి కొట్టుకోమంటావా ఏంటి? ఇంటికొచ్చిన ప్రతిసారి ఎదవనసా నువ్వు. ఛే! మనసులో ప్రేమను దాచుకునే కంటే మనసు విప్పి మాట్లాడితే ఏదో ఒకటి తెలుస్తుంది. ఏదేమైతే అయ్యింది చెప్పేద్దాం. ఐ లవ్ యూ. ఓయ్, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావే?
రే సూర్య, ఏంటమ్మా? పాపాల పిన్ని 11 రూపాయలు ఇవ్వాలి, చిన్నిపోలు పిన్ని 10 రూపాయలు ఇవ్వాలి. వెళ్ళి అడిగి తీసుకురారా. ఇప్పుడు ఆ 21 రూపాయి కోసం ఆ ఈదులోకి వెళ్ళాలేంటి? తర్వాత తెచ్చుకుందాంలే అమ్మా. రే, రూపాయి విలువ నీకు ఇప్పుడు తెలియదురా. రేపు ఏదన్నా పెద్ద సమస్య వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది. రూపాయే కదా అని తేలిగ్గా తీసేకురా. కోటిలో 1 రూపాయి తగ్గినా లక్షల్లో పడిపోతుంది. లక్షలో 1 రూపాయి తగ్గినా వేలలో పడిపోతుంది. ఏ ఒక్కటైనా రూపాయితోటే మొదలవుతుంది, ఆ రూపాయితోటే ముగుస్తుంది. ముందు రూపాయి విలువ తెలియాలిరా. రూపాయి విలువ తెలియని వాడు, మనిషి విలువ తెలియని వాడు జీవితంలో బాగుపడడు. చెప్పావులే అమ్మా, బుర్ర తింటావు అంతసేపు. వీడెప్పుడు తెలుసుకుంటాడో ఏమో. హాయ్. హాయ్, ఏంటి ఇలా వచ్చా? ఇంటి దగ్గర బోర్ కొట్టి చూడాలనిపించింది, అందుకే ఎలా వచ్చా. ఏం చేస్తుంటావు? రిపేర్ చేస్తుంటాను. వాళ్ళనా మనుషులనా? బైకుల్ని. నా గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటావు, నీ గురించి చెప్పట్లేదు. అరే, నా గురించి చెప్పడానికి ఏముంటది? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ముఖ్యంగా చూసుకుంటే మా నాన్న 5 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు. అమ్మ అనారోగ్యంతో బాధపడుతుంటుంది. ఇంకా మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం చెప్పాలంటే తెలియదేముంది, చావాలా బ్రతకాలని కొట్టుమిట్లాడుకునేటువంటి బ్రతుకులు. కొంతమంది అయితే అప్పుడే వేసుకున్న కొత్త సొక్కలా తలతల్లాడిపోతూ ఉంటారు. మరి కొంతమంది అయితే రొంగిపోయిన షర్ట్లలాగా డల్లగా కనిపిస్తారు. ఇది మా పరిస్థితి. మాటలు బాగానే నేర్చుకున్నావు. నేనేం చదువుకోలేదు కదా, సినిమాలు చూసి నేర్చుకున్నదే ఎక్కువ. డ్రింక్స్ ఏమున్నాయి భయ్యా? మీరిండా 7-Up థమ్స్అప్ లేదా? లేదా? 7-Up ఒకటివి. ఎంత? ₹20 ఉంది, రూపాయి లేదన్నా. రూపాయి లేదా? లేదన్నా. సర్లే ఉంచుకో. సరే అన్నా. సారీ అమ్మా. ఇంటికి వచ్చిన ప్రతిసారి నువ్వు అలా అడుగుతుంటే కోపంలో అనేసానమ్మా, ఏమీ అనుకోవద్దు. సర్లే నాన్న, అమ్మ మీద కోప్పడిపోతే ఇంకెవరి మీద కోప్పడతావు? మా మంచి అమ్మ. అమ్మా, చెప్పు నాన్న. ఒకసారి నీ ఒళ్ళో పడుకోవాలని ఉందమ్మా. పడుకోరా. అమ్మా నీదే, అమ్మ ఒడి నీదే. పిచ్చోడా, అడగాలరా? నా ఫ్యామిలీ వేరు, వాళ్ళ ఫ్యామిలీ వేరు. కానీ తనేమో నన్ను ఎక్కువ ప్రేమించేస్తున్నాడు. దీన్ని ఇంతటితో ఎలా అయినా ఆపేయాలి. సూర్య, ఫోన్ వస్తుందిరా. చెప్పు రమ్య. సూర్య, నీతో కొంచెం మాట్లాడాలి, వస్తావా? అవునా? ఓకే. ఇంకా రాలేదేంటి? ఫోన్ చేసి చాలాసేపు అయింది. ఛ, ఇప్పటికైనా వస్తున్నాడో లేదో. వస్తున్నాడు. హాయ్ రమ్య, ఏదో చెప్పాలన్నా? నువ్వేమనుకోపోతే నీకు మాట చెప్పాలి. సారీ సూర్య, మా అమ్మ నన్ను చూసిన సంబంధమే చేసుకోవాలనుకుంటున్నా. నీకు నాకు సెట్ కాదు సూర్య. అందుకే ఈ నిర్ణయానికి వచ్చా. ఈ రోజుల్లో మాట సహాయం చేసినంత సింపుల్గా రూపాయి ఎవరు సహాయం చేయరు. ఇప్పుడు అన్న మాటలు రేపు ఉండవు సూర్య.
వీడొకడు ఇక్కడే తీసి అక్కడ, అక్కడే తీసి ఇక్కడ, ఒక్కచోట ఉంచడు. అమ్మా మందుల చీటీ ఎక్కడుందిరా? ఎక్కడో ఉంటది చూడమ్మా. అమ్మా ఏంటమ్మా, ఏమైందమ్మా? ఇప్పుడు వరకు బాగానే ఉన్నావు కదా అమ్మా, ఏమైంది? మందులు వేసుకున్నావా? అమ్మా నీకేం కాదమ్మా, నేనున్నానమ్మా. అమ్మా అమ్మా అమ్మ అమ్మ రామ్మా, హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా అమ్మా అమ్మ అమ్మ నీకేం కాదమ్మా, నేనున్నానమ్మా. అమ్మా అరే ఎక్కడ పెట్టాను డబ్బులు? ఏమయ్యి? ఇక్కడే ఉండాలి. అన్నా ఈ మందులు కావాలన్నా. కొంచెం బేగేమన్నా, టైం అయిపోతుంది. ఎంత అయిందన్నా? 100 అయింది. $79 మిగతా 21 రూపాయి. రేపిస్తానన్నా. 500 1000 మెడిసిన్ కొంటే 21 రూపాయి ఏముందులే అనుకునేవాడిని. నువ్వు కొన్నదే 100, మాకు మిగిలేదే రూపాయో 2 రూపాయలు. సర్లే అన్న, ఒక్క నిమిషం, వెంటనే వస్తాను. అన్నా అమ్మకు మందులు కొనడానికి 21 రూపాయి తక్కువ వచ్చాయన్నా, ఉంటే ఇస్తావా? లేవురా. అదేంటన్నా అలా అంటావు? ఎన్నోసార్లు రూపాయి 2 రూపాయలు నీ దగ్గర వదిలేశాను కదన్నా. నేను ఊరికి ఇమ్మంటలేదు కదన్నా, నీ దగ్గర వదిలేసిన డబ్బులు ఇమ్మంటున్నాను. అప్పుడప్పుడు వదిలేసిన రూపాయి 2 రూపాయలు అప్పుడే తీసుకోవాలరా, అంతేగాని ఇలా అడగకూడదురా. ఒక్కసారి గుర్తు తెచ్చుకో అన్నా, నాకు ఇవ్వాల్సినవి నా ఇమ్మంటున్నాను. దగ్గర లేవురా, కొట్టి ఇప్పుడే తెరిచానురా. అయినా ఈరోజు వ్యాపారం ఏం లేదురా. కనీసం అప్పుగాన్నా ఇవ్వన్నా. అప్పులేదు ప్రతి ఓడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. అప్పులు ఇస్తూ పోతే మేము ఇంకెంతే. నా డబ్బులు నాకు అవడానికి నీళ్ళు లేదురా, చెత్త నా కొడక. పోరే మెంటల్ నా కొడక. ఒరే మామ, చిన్న హెల్ప్ రా. చెప్పురా మామ. అర్జెంటుగా నాకు 21 రూపాయి కావాలరా. 21 రూపాయలు లేదు కానీ 20 రూపాయలు ఉంది మామ. సరే మామ, అర్జెంటుగా అవి పట్టుకొని నేను చెరువు దగ్గర ఉంటాను, తీసుకొని రా మామ. సరే మామ, వస్తున్నా. ఇంకా రాలేదు. మామ సారీ రా, దారిలో చైన్ ఊడిపోయింది, అందుకే లేట్ అయింది. పర్లేదు మామ, సమయానికి సరే తెచ్చిచ్చు. మామ, ఉంటా. థ్యాంక్స్, వెళ్ళొస్తా. జాగ్రత్త. 20 రూపాయలే ఉన్నాయి, ఇంకా రూపాయి తక్కువైందే.
ఏది ఈ రూపాయి ఏది? ఇక్కడే చూశాను, నేను ఇక్కడే తన్నాను, ఇక్కడే ఉండాలి. ఏది? ఇక్కడే ఉండాలి. ఏది? మందులు ఇవ్వండి. ఇదిగో. అమ్మా, అమ్మా, మందులు తెచ్చానమ్మా. అమ్మా, మందులు తెచ్చానమ్మా. లెగమ్మా. అమ్మా, 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 ఒకసారి చూడమ్మా. ఇదిగమ్మా. అమ్మా, అమ్మా, మాత్రలు తెచ్చానమ్మా. నీకోసం టానిక్ తెచ్చానమ్మా. అమ్మా, లేగమ్మా. కొట్టమ్మా, నన్ను కొట్టమ్మా. అమ్మ, లేగమ్మా ఒకసారి. అమ్మా, లేగమ్మా. అమ్మా, అమ్మా, ఒక్కసారి లేగమ్మా. అమ్మా, 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 లేగమ్మా. అమ్మా, అమ్మా, లేగమ్మా. అమ్మా, లేగమ్మా. అమ్మా, దామనికి మందులు తెచ్చానమ్మా. లేగమ్మా. అమ్మా, అమ్మా, ఒక్కసారి లేగమ్మా. బాబాయ్, మా అమ్మాయి చచ్చిపోయింది బాబాయ్. మా అమ్మని లేగమని చెప్పండి బాబాయ్. అమ్మా, లేగమ్మా. అమ్మా, లేగమ్మా. అమ్మా, లేగమ్మా. అమ్మా, 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 నువ్వని చెప్పమ్మా. మా అమ్మని లేగమని చెప్పమ్మా. అమ్మా, అమ్మా, కొట్టమ్మా, నేను కొట్టమ్మా. నీ మాట లేదమ్మా నేను. అమ్మా, లేగమ్మా, ఒక్కసారి లేగమ్మా.